నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బీజేపీ కార్యకర్తల అరెస్టులు ఖండన. అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనల్లో పాల్గొనే నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి నిర్బంధించారు. ఈ చర్య ప్రజాస్వామ్యానికి విరుద్ధమని బీజేపీ నేతలు ఖండించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ముఖ్యంగా 6 గ్యారంటీలు వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొంటా తిరుపతి, వేముల అనిల్ కుమార్, కడర్ల రత్నకుమార్, బోనాల నరేష్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని కార్యకర్తలను పోలీసులు ప్రివెంట్ అరెస్టు చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో ఒక రకమైనటువంటి పరిపాలన కొనసాగుతుంది. గతంలో జరిగినటువంటి ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 420 హామీలతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఒక్కొక్క వ్యవస్థకు ఒక డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ అంటూ వివిధ హామీలు ఇవ్వడం జరిగింది. ఈ హామీలలో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. అదేవిధంగా ప్రజాపాలన అని పేరు చెప్పుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 1 ఇయర్ తర్వాత యూత్కు సంబంధించి రాజీవ్ యువశక్తి పథకం అనే ఒక పథకం తీసుకొచ్చి యూత్కు 50,000, 1,00,000, 5 లక్షలు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఏ ఒక్కరికి దాని ద్వారా ప్రభుత్వానికి కొంచెం ఆదాయమే చేకూరింది. ఎందుకంటే అది ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలని, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలని, ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలని, దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది, కానీ యువతకు మాత్రం ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. అదేవిధంగా హామీలు ఇచ్చినటువంటి మేజర్గా 6 గ్యారంటీలలో ఈ పెన్షన్లు, తర్వాత మన రైతు భరోసా, రుణమాఫీ ఇలాంటి ఏ ఒక్క పథకాన్ని కూడా ఇంతవరకు అమలు చేయడం లేదు. అమలు చేసిన 2-3 పథకాల్లో కూడా కొసరి సగం అమలు చేయడం జరుగుతుంది. వీటన్నిటిని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ మండల కార్యాలయాల ముందు, అదేవిధంగా జిల్లా కార్యాలయాల ముందు, అదేవిధంగా ఇప్పుడు అసెంబ్లీ జరుగుతున్న సమయంలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి అందరు కార్యకర్తల నాయకులను రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు అరెస్టులు చేయించి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. మేము భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, మీరు ఇచ్చినటువంటి హామీలను పూర్తిగా అమలు చేయండి. మీరు ప్రభుత్వంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో కూడా 6 హామీలను మీరు ఇంతవరకు అమలు చేయలేకపోతున్నారు. ఈ సందర్భం మీరు 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మీరు ఇచ్చినటువంటి 6 హామీలను పూర్తిగా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ రానున్న రోజుల్లో భారీ ఎత్తున ఉద్యమిస్తాం. ఈ కార్యక్రమాలు అమలు చేయడానికని మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే అధికార ప్రభుత్వము ఇచ్చినటువంటి పేద ప్రజలకు 6 గ్యారంటీలు ఎన్నికల హామీలు ఇచ్చారు. ఆ హామీలను నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి పేద ప్రజలను నయవంచనకు గురి చేసి ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులను, కార్యకర్తలను నిర్బంధించి ఇవాళ పోలీస్ స్టేషన్లలో పెట్టడం జరిగింది. మీ నిర్బంధాల ద్వారా, మీరు అణిచివేత ద్వారా ఎప్పుడు కూడా పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది అంటే కొట్లాడేది భారతీయ జనతా పార్టీ. కేసీఆర్ అసలు గనున్నే వదలలేదు. కాబట్టి ఇవాళ మీ మెడలు వంచైనా పేద ప్రజలకు న్యాయం చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. మీరు ఇట్లాంటి నిర్బంధాల ద్వారా, ఈ నిర్బంధాలు వేయడం ద్వారా ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని ఆపలేరు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము. నెరవేర్చని పక్షంలో ఇంతకంటే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని మా రాష్ట్ర నాయకత్వం కావచ్చు, మా బండి సంజయ్ అన్న గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమించి పేద ప్రజలకు అండగా నిలబడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం.